ఓం నమః శివాయ. ఈసారి జరగబోయేటువంటి యమునా నది పుష్కర స్నాన మహోత్సవ సందర్భంగా తులారాశి వారికి విపరీతమైన లక్ష్మీ కటాక్ష యోగం కలగబోతుంది. 2వ తారీఖు 6వ నెల 2026 నుండి 13/6/2026 వరకు దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో సంచరించబోతున్నారు. కనుక వీరికి విశేషంగా రాజ్యస్థానంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సేవారంగ కార్యక్రమాలలో ఈ యొక్క దేవగురు బృహస్పతి సంచరించడం వలన అన్నింటా విజయం తులారాశి వారి యొక్క సొంతం. ఈ యొక్క యమునా నది పుష్కర స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ముక్కోటి దేవతలు ఆ నదిలో స్నానం చేయడం వలన మనము అలాగే స్నానం చేయడం వల్ల సకల కర్మలు ఇహజన్మని, పూర్వజన్మని, సహస్రజన్మని పాపాలు కూడా తొలగిపోతాయి. గతించినటువంటి పెద్దవారికి పిండ ప్రదానములు, దశదానములు చేయడం వలన ఆచంద్రార్కం వరకు వంశాభివృద్ధి కలుగుతుంది. గతించిన వారి యొక్క రక్ష మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. భక్తులకు విజ్ఞప్తి, తులారాశి వారు యమునా నది పుష్కర శుభ సమయంలో ఏ సమయంలో నదిలోకి దిగాలి, ఎన్నిసార్లు అర్ఘ్యం వదిలిపెట్టాలి, ఏ మంత్రాన్ని ఉచ్చరింప చేయాలి, ఏ యొక్క మంత్ర సాధన వలన పుష్కరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలో విజయం సాధించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించండి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకంలో ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవళ శాస్త్రం ద్వారా, రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.